నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సమస్త లోకాలకు సకల శుభాలను ప్రసాదించేవాడు వినాయకుడు. ఆటంకాలు, అవరోధాలు తొలగించి అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే గణనాయకుడు, ఘననాయకుడు వినాయకుడు. అలాంటి ఆ స్వామి స్వయంభూగా ఆవిర్భవించిన క్షేత్రాలు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ వరుసలో విరాజిల్లుతున్నదే శ్రీ ఉచ్చి పిళ్ళయ్యార్ ఆలయం. తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లిలో ఈ మహిమాన్విత సన్నిధానమే నేటి మన తీర్థయాత్ర. గజానన గణాధిప వినాయక గజకర్ణక మహోధర మహాబల ఉమాపుత్ర విఘ్నేశ్వర దేవాదిదేవా గణపతి దేవా జయములనివ్వు ఆదిదేవా. నీవే రక్ష నీవే దక్ష నీవే గణేశ, నీవే రక్ష నీవే దక్ష నీవే గణేశ. విశ్వానికి విజయాన్ని అనుగ్రహించేదే వినాయకుడు. ఆయన ప్రతిమ, మూర్తి లేకుండా ఏ పూజ, ఏ ఉత్సవం, ఏ క్షేత్రం, ఏ ఆలయం కనిపించవు. ఆయన కటాక్షం కారణంగానే ఏ కార్యమైనా సిద్ధిస్తుంది. ఆయన అనుగ్రహంతోనే ఏ పనైనా ఫలిస్తుంది. అలాంటి వినాయకుడు ఒక మహాక్షేత్రం ఆవిర్భవించడానికి కారకుడయ్యాడు. ఆ పుణ్యక్షేత్రమే శ్రీరంగం. ఆ గణపతియే శ్రీ ఉచ్చి పిళ్ళయ్యార్. తమిళనాడు ఆధ్యాత్మిక సామ్రాజ్యం, ఆలయాల సముద్రం అనే చెప్పాలి. ఇది పురాతనమైన ఆలయాల పుణ్యస్థలి, నవవిధ భక్తి మార్గాలు ప్రకాశించే దివ్యస్థలి. పురాణ కథనాలను, ఆధ్యాత్మిక గ్రంథాలను పరిశీలన చేస్తే దేవతలు తిరుగాడిన నేలగా ఇది కనిపిస్తుంది. మహర్షుల తపోభూమిగా తరించిన తీరు అనుభవంలోకి వస్తుంది. అలాంటి ఈ ప్రాంతంలో ఎటువైపు చూసినా ఎత్తైన గోపురాలు, మనసు దోచే మందిరాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ వరుసలోనిదే శ్రీ ఉచ్చి పిళ్ళయార్ ఆలయం. తమిళనాడులోని తిరుచిరాపల్లి ఒకవైపున కొండలు, మరోవైపున మైదాన ప్రాంతాలు, ఆ ప్రదేశాలను తాకుతూ వెళ్లే కావేరీ నదితో కనిపిస్తుంది. అతి పురాతనమైన చారిత్రక నేపథ్యం కలిగిన నగరంగా ఇది ప్రసిద్ధి చెందింది. వానసినుకులే కురవంగా, నేలంతా తడిసేరంగా, పొలమంతా పండెనుగా, దయగల్లా గణపయ్య పంటల్లా సిరులిస్తే ఇంటింటా సంతోషమే సుఖ శాంతులే కురిసేనులే. సల్ల మురిసెను నువ్వు ఉంటే అందగా, విఘ్నాలు లేవయ్యా ఊరంతా పండగా. నీవే రక్ష నీవే దక్ష నీవే గణేశ, నీవే రక్ష నీవే దక్ష నీవే గణేశ. గం 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 గణేశ, గం 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 గణేశ. ఈ ప్రదేశానికి ఈ పేరు రావడానికి గల కారణంగా ఒక పురాణ సంబంధమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. పూర్వం ఈ ప్రదేశంలో 3 శిరస్సులను కలిగిన త్రిశిర అనే అసురుడు మహాశివుని గురించి కఠోర తపస్సు చేశాడట. అయితే ఆయన భక్తిని పరీక్షించదలసిన శివుడు ప్రత్యక్షం కాలేదు. దాంతో ఆ అసురుడు ఒక హోమగుండాన్ని ఏర్పాటు చేసి అందులో తన శిరస్సులను సమర్పించడానికి సిద్ధమవుతాడు. అతను తన 3వ శిరస్సును సమర్పిస్తూ ఉండగా స్వామి దర్శనమిస్తాడు, అనుగ్రహిస్తాడు. అందువల్ల అప్పట్లో త్రిశిరాపల్లిగా పిలువబడిన ఈ ప్రదేశం ఆ తర్వాత కాలంలో తిరుచిరాపల్లిగా మారిందనేది స్థల పురాణం. తొండము నడుమను అమృత కలశము మొలను ధరించిన నాగబంధము, తొండము నడుమను అమృత కలశము మొలను ధరించిన నాగబంధము,
నుదుట విభూతి తలపై చంద్రుడు కళకళలాడే కరిముకుడవయ స్వాగతమయ్యా ఓ గణపయ్య పచ్చని పందిరి వేచెనయా పచ్చని పందిరి వేచెనయా పచ్చని పందిరి వేచెనయా. చోళులు, పల్లవులు, పాండ్యులు, విజయనగర రాజులు, నాయక రాజుల పాలనా కాలం నుంచి ప్రభావితం చేస్తూ వచ్చిన ప్రాంతమిది. శ్రీరంగం, తిరువానైకావల్ వంటి పుణ్యక్షేత్రాలు ఈ ప్రాంత ప్రాభవాన్ని పెంచినవే. అలా ప్రాచీనమైన క్షేత్రాలకు అత్యంత సమీపంలోనే శ్రీ ఉచ్చిపిళ్ళియారుగా వినాయకుడు విరాజిల్లుతున్నాడు. ఇక్కడున్న ఒక చిన్న కొండపై వినాయకుడు ఆవిర్భవించాడు. ఈ కొండను రాక్ ఫోర్ట్ అని, మలైకొట్టై అని పిలుచుకుంటూ ఉంటారు. 272 అడుగుల ఎత్తైన ఈ కొండపై ఉచ్చిపిళ్ళియార్ పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. కొండ శిరోభాగమంతటినీ ఆక్రమించినట్టుగా కనిపించే ఈ చిన్న ఆలయం గణపతికి సంబంధించిన అత్యంత ప్రాచీనమైన ఆలయాలలో ఒకటి కావడం విశేషం. తమిళనాడులో ఉచ్చి అంటే ఎత్తైన అని, పిళ్ళియార్ అంటే పిల్లవాడు అని అర్థం. ఎత్తైన ప్రదేశంలో బాలుడిగా గణపతి ఆవిర్భవించిన కారణంగా ఈ పేరు వచ్చిందని చెబుతారు. త్రేతాయుగంతో ముడిపడిన ఈ పవిత్రమైన ప్రదేశం 3 ఆలయాలతో 3 భాగాలుగా కనిపిస్తూ ఉంటుంది. నేలబారున మనకి మాణిక్య వినాయగర్ ఆలయం కనిపిస్తుంది. అక్కడి నుంచి మెట్ల దారిలో కాస్త పైకి వెళితే ధాయిమాసం స్వామి పేరుతో మహాశివుడు దర్శనమిస్తూ ఉంటాడు. ఇక ఇక్కడి నుంచి మరికాస్త పైకి వెళితే ఉచ్చిపిళ్ళియారు కొలువైన కోవెల కనిపిస్తుంది. 7వ శతాబ్దంలో పల్లవరాజులు పునరుద్ధరించిన ఆలయంగా చెబుతారు. 437 మెట్ల మీదుగా ఈ ఆలయం పైకి చేరుకోవలసి ఉంటుంది. గాలి, వెలుతురు ఉండేలా నాయకరాజుల కాలంలో ఈ మెట్ల మార్గాన్ని నిర్మించిన తీరు అబ్బురపరుస్తుంది. కొంత దూరం వరకు సారంగ మార్గంలో మన ప్రయాణం కొనసాగుతున్న భావన కలుగుతుంది. వేడుకొంటిరా కాపాడమంటిరా విఘ్ననాశ నిన్నునే నమ్ముకుంటిరా వేచి ఉంటిరా కరుణ చూపరా శుభగణేశుడా అభయమీయరా విజయదాయకా శుభములీయరా ఏకదంతుడా జాలి చూపరా శరణు శరణురా నన్ను బ్రోవరా. ఇక్కడ వినాయకుడు 100 ఏళ్ల క్రితమో 1000 ఏళ్ల క్రితమో వెలిసినవాడు కాదు, త్రేతాయుగంలో ఆవిర్భవించినవాడు. శ్రీరంగానికి కాస్త దూరంలో కొండపై వెలిసినప్పటికీ శ్రీరంగ క్షేత్రంతో స్వామికి సంబంధం ఉంది. ఆ మాటకు వస్తే అసలు శ్రీరంగస్వామి ఇక్కడ కొలువై ఉండటానికి కారకుడే ఇక్కడ పిళ్ళయ్యర్ స్వామి. అందుకు సంబంధించిన ఒక కథనం మనకి వినిపిస్తూ ఉంటుంది. తిరుచి పట్టణాన్ని విహంగ వీక్షణం చేయించే ఈ కొండపై స్వామివారు బాలగణపతిగా పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇది అత్యంత అరుదైన మూర్తిగా, అతి పురాతనమైన మూర్తిగా ఇక్కడి స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది. గర్భాలయంలో మూలమూర్తి నుదుటిపై చిన్నపాటి మచ్చ మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. స్వామివారు ఆవిర్భవించడానికి ముందు స్వామికైన గాయంగా దీనిని గురించి చెబుతూ ఉంటారు. త్రేతాయుగంలో సీతమ్మ వారిని అపహరించిన రావణుడు తన లంకానగరంలో బంధిస్తాడు. పరస్త్రీని చెరపట్టడం ధర్మం కాదని రావణుడి సోదరుడైన విభీషణుడు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తాడు. ధర్మస్వరూపుడైన రామచంద్రుడి పరాక్రమాన్ని గురించి విన్న విభీషణుడు తమ వంశం అంతరించిపోకూడదనే ఉద్దేశంతో రామచంద్రుడి పాదాలను ఆశ్రయిస్తాడు. రావణుడిని సంహరించిన రామచంద్రుడు విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు. అయితే సీతమ్మ వారిని తీసుకుని శ్రీరామచంద్రుడు అయోధ్యకు వెళ్లిన తర్వాత ఆ స్వామి ఎడబాటును విభీషణుడు భరించలేకపోతాడు. రామచంద్రుడిని కలుసుకుని ఆయన సేవాభాగ్యాన్ని కలిగించమని కోరతాడు. అప్పుడు రామచంద్రుడు రంగనాథస్వామి మూర్తిని విభీషణుడికి అందజేస్తాడు. ఆ మూర్తిని పూజిస్తే తనని సేవించిన భాగ్యం కలుగుతుందని చెబుతాడు. అయితే ఆ మూర్తిని ఎక్కడైతే తొలిసారిగా ఉంచబడుతోందో అక్కడే అది ప్రతిష్ఠితమై ఉంటుందని హెచ్చరిస్తాడు. లంకా నగరానికి చేరుకునే వరకు ఆ రంగమండపాన్ని ఎక్కడా కిందకి దించకూడదనే ఉద్దేశంతో తన తలపై పెట్టుకుని విభీషణుడు బయలుదేరతాడు.
సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కొలువైన రంగమండపం అసురుల రాజ్యంలోకి వెళితే అనేక అనర్థాలు జరుగుతాయని భావించిన ఇంద్రాది దేవతలు అలా జరగకుండా చూడమని గణపతిని కోరతారు. దాంతో ఆ స్వామి రంగంలోకి దిగుతారు. విభీషణుడు త్వరగా అలసిపోయేలా చేయడమే కాకుండా ఆయన కావేరీ నది సమీపానికి చేరుకునేసరికే సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించే వేళ అయ్యేలా వినాయకుడు చేస్తాడు. అక్కడ పశువుల కాపరి వేషంలో తిరుగుతూ ఉంటాడు. సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలంటే రంగమండపాన్ని కిందికి దించాలి, కాని అలా చేయకూడదు, ఎలా అనే ఆలోచన చేస్తాడు విభీషణుడు. అక్కడే పశువులు మేపుకునే బాలుడిగా ఉన్న గణపతిని పిలిచి కొంతసేపు ఆ మూర్తిని తలపై పెట్టుకోమని అడుగుతాడు. విభీషణుడు శ్రీరంగడి మూర్తిని ఆ బాలుడి తలపై ఉంచి చకచకా వెళ్లి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తాడు. అతను తిరిగి వస్తుండగానే వినాయకుడు తాను మోయలేకపోతున్నానంటూ ఆ మూర్తిని నేలపై దించుతాడు. పరిగెత్తుకుంటూ వచ్చిన విభీషణుడు ఆ మూర్తిని పైకి లేపడానికి ప్రయత్నిస్తాడు. అది అక్కడ ప్రతిష్ఠితమైందని ఆయనకు అర్థమవుతుంది. విభీషణుడు కోపంతో అక్కడే ఉన్న రాయిని ఆ బాలుడిపైకి విసురుతాడు. నుదుటికి గాయం కావడంతో బాధతో అరుస్తూ బాలగణపతి అక్కడి నుంచి ఒక కొండపైకి పరిగెత్తుతాడు. ఆవేశం తగ్గిన తర్వాత విభీషణుడు ఆ పిల్లవాడికి ఎలా ఉందో తెలుసుకోవడం కోసం కొండపైకి చేరుకుంటాడు. అక్కడ శిలామూర్తిగా వెలిసిన గణపతి నుదుటికైన గాయం నుంచి రక్తం రావడం చూస్తాడు. దాంతో తనని క్షమించమని కోరతాడు. రంగనాథుడు ఈ నేలపై ఉండడమే లోక కళ్యాణ కారకమని, అందువల్లనే తాను అలా చేయవలసి వచ్చిందని వినాయకుడు చెబుతాడు. తాను ప్రతిరోజు రాత్రివేళ శ్రీరంగడిని పూజించే వరాన్ని పొందిన విభీషణుడు ఇక్కడి వినాయకుడికి తొలి ఆలయాన్ని నిర్మిస్తాడు. ప్రమథగణములా రాజు నీవయా, ప్రథమ పూజలు అందుకోవయా. ప్రమథగణములా రాజు నీవయా, ప్రథమ పూజలు అందుకోవయా. మంచు కొండలో నిలచిపోకయా, యోగ నిదురలో మునగపోకయా. నీదురాకకై వేచినానయా, విన్నపాలను మరువబోకయా. ఏకదంతుడా జాలి చూపరా, శరణు శరణురా నన్ను ప్రోవరా. శ్రీరంగనాథుడు ఎప్పటివాడో ఇక్కడ గణపతి కూడా అప్పటివాడే. రంగనాథస్వామి ఆలయ నిర్మాణాన్ని తొలుత చోళరాజులు తలపెడితే కొండపై కొలువైన వినాయకుడి ఆలయాన్ని పల్లవరాజులు నిర్మించినట్టుగా శాసనాలు చెబుతున్నాయి. రంగనాథుడిని దర్శించుకున్న భక్తులు ఇక్కడ గణపతిని దర్శించుకోకుండా వెళ్లరు. 108 దివ్యదేశాలలో శ్రీరంగస్థానం ప్రత్యేకం. 12 మంది అళ్వారులచే కీర్తించబడినవాడు ఇక్కడి రంగనాథుడు. స్వామివారు భుజంగ శయనుడై ఉండగా అమ్మవారు రంగనాయకిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. 156 ఎకరాల విస్తీర్ణంలో 7 ప్రాకారాలతో 21 గోపురాలతో ఈ ఆలయం విరాజిల్లుతూ ఉంటుంది. శ్రీరాముడి చేతుల మీదుగా విభీషణుడు అందుకున్నది, అంతకుముందు బ్రహ్మదేవుడిచే పూజలు అందుకున్నది ఈ రంగనాథుడే. కొన్ని యుగాల క్రితం ఇక్కడ ఆవిర్భవించిన స్వామివారు చోళరాజుల కాలం నుంచి మళ్లీ వైభవంలోకి వచ్చినట్టుగా చరిత్ర చెబుతోంది. చోళరాజైన ధర్మవర్మ ఈ ఆలయాన్ని నిర్మించగా ఆ తర్వాత కాలంలో వచ్చిన రాజులు ఈ ఆలయ విస్తీర్ణాన్ని పెంచుతూ వెళ్లారు. అలాంటి ఈ క్షేత్రానికి అత్యంత సమీపంలోనే ఉచ్చిపిళ్లియార్ ఆలయం విలసిల్లుతూ ఉంటుంది. అందువల్ల రంగనాథస్వామిని దర్శించుకున్న భక్తులు గణపతి ఆలయం దిశగా కదులుతారు. వికటోత్కట సుందరదంతి ముఖం భుజగేంద్ర సుసర్పగదాభరణం. వికటోత్కట సుందరదంతి ముఖం భుజగేంద్ర సుసర్పగదాభరణం. గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తిముఖం. గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తిముఖం. సుర సుర గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం. భవ భవ గణపతి పద్మ
ఉచ్చిపిళియార్ ఆవిర్భవించిన కొండ బయట నుంచి చూస్తే ఏకశిలగా అనిపిస్తుంది. కొండపై ఉన్న వినాయకుడిని దర్శించుకోవడానికి మెట్ల దారిలో బయలుదేరితే ఇది అనేక గుహాలయాలను కలిగిన కొండ అనే విషయం అర్థమవుతుంది. 437 మెట్లని కలిగిన ఈ మార్గంలో కాస్త ముందుకు వెళ్లగానే మాణిక్య వినాయగర్ ఆలయం కనిపిస్తుంది. తిరుచ్చిలో కరువు కాటకాలు ఏర్పడకుండా ప్రజల పోషణ భారాన్ని వహించేది ఇక్కడి వినాయకుడేననేది స్థానికుల విశ్వాసం. అందువల్ల ముందుగా మాణిక్య వినాయగర్ను దర్శించుకుంటారు. ఇక అదే మెట్ల మార్గంలో మరికొంత దూరం వెళ్లగానే అక్కడ తాయు మన్వర్ స్వామిగా పరమశివుడు కొలువై కనిపిస్తాడు. ఎంతో మంది నాయకులు ఇక్కడి స్వామిని సేవిస్తున్నట్టుగా స్థలపురాణం వల్ల తెలుస్తుంది. అందుకు నిదర్శనంగా ఇక్కడ నాయనార్ల మూర్తులు మనకి కనిపిస్తూ ఉంటారు. త్రిశిర అనే రాక్షసుడిని అనుగ్రహించడం కోసం స్వామి ఇక్కడ స్వయంభూగా ఆవిర్భవించాడు. అందువల్లనే స్వామిని త్రిశిరనాథర్ పేరుతో పూజలు అందుకునేవారు. ఒక కొండకి సంబంధించిన మార్గంలో ఇంతటి విశాలమైన సుందరమైన ప్రదేశం ఉండటం విస్మయలను చేస్తుంది. విశాలమైన మంటపాలతో శిల్పకళతో కూడిన స్తంభాలతో వైభవానికి అసలైన అర్థం చెబుతున్నట్టుగా ఉంటుంది. గర్భాలయ ముఖద్వారం తూర్పు వైపుకు ఉండగా స్వామివారి మూర్తి పశ్చిమ దిక్కు వైపుకు తిరిగి ఉంటుంది. శ్రీ గురవే నమః గణాధిప శ్రీ గురవే నమః గణాధిప మనోమోదకర వరదో భవ మనుమోదకర వరదో భవ పరవశమౌని గానము చేసి పల్లవించిన మానస వీణ శ్రీ గురవే నమః గణాధిపా. సారముని సదాశివుడిని సేవించటం కోసమే ఒక పూలతోట పెంచుతాడు. ఆ తోటలోని పూలను ఎవరూ రహస్యంగా కోస్తున్న విషయాన్ని సారముని రాజు దృష్టికి తీసుకుని వెళతాడు. రాణిగారి ఆదేశం మేరకు ఆమె సేవకుడే పూలు కోస్తున్నదని తెలిసిన రాజు ఆ విషయాన్ని పట్టించుకోడు. సారముని విన్నపాన్ని పట్టించుకోని రాజు పట్ల తిరస్కార భావంతో శివుడు పశ్చిమం వైపుకు తిరిగాడని అంటారు. ఇక గర్భవతి అయిన ఒక స్త్రీ కాన్పు సమయంలో ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆ స్త్రీ దగ్గరికి ఆమె తల్లి రూపంలో శివుడు వెళ్లి సహాయపడ్డాడట. అందువల్లనే థాయు మాన్వర్ అనే పేరు వచ్చిందని అంటారు. శోభితమౌని రూపము చూసి కుసుమ సుమాలను అలంకరించి కుసుమ సుమాలను అలంకరించి హృదయంగమములో ధ్యానము చేసి పల్లవించిన మానస వీణ పల్లవించిన మానస వీణ. ఉచ్చిపిళ్ళయ్యార్గా వినాయకుడు, థాయు మాన్వర్ స్వామిగా సదాశివుడు స్వయంభువులుగా ఆవిర్భవించిన ఈ క్షేత్రం వైష్ణవ దివ్య దేశమైన శ్రీరంగానికి అత్యంత సమీపంలో వెలుగొందుతూ ఉండటం విశేషం. అలాంటి ఈ క్షేత్రంలో విశేషమైన సేవలు, ఉత్సవాలు నేత్రోత్సవంగా వెలసిల్లుతూ ఉంటాయి. అడుగు పెట్టిన వారికి అనంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి. తిరుచి ప్రాంతమంతా చోళ, పల్లవ, పాండ్య, విజయనగర నాయకరాజుల పాలనలో వైభవాన్ని చూసింది. ఆయా రాజులు ఈ ఆలయ అభివృద్ధిలో తమ వంతు పాత్రను పోషిస్తూ వెళ్లారు. ఆ కాలం నుంచే ఈ క్షేత్రంలో నిర్వహించవలసిన పూజలను, సేవలకు సంబంధించిన విధి విధానాలను ఏర్పాటు చేస్తూ వచ్చారు. వినాయకుడు, పార్వతీ పరమేశ్వరులు ప్రధానమైన దైవాలుగా భావిస్తూ ఆయా విశేషమైన రోజుల్లో సేవలను ఘనంగా జరుపుతుంటారు. పౌర్ణమి రోజుల్లో గిరి ప్రదక్షిణ చేయడాన్ని విశేషంగా భావిస్తారు.
అలాగే వార్షిక బ్రహ్మోత్సవాలను కూడా అత్యంత వైభవంగా జరుపుతుంటారు. మహాశివరాత్రి, గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక కార్తీక మాసమంతా కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి భక్తజనం భారీగా తరలిరావడం చూడొచ్చు. పరిమళ సుమనము ప్రత్యంగమమై ప్రమధేశ్వరుడా నిను నే తలచి. పరిమళ సుమనము ప్రత్యంగమమై ప్రమధేశ్వరుడా నిను నే తలచి. సుస్వర సుమధుర సరిగమ ధ్వనులు గళమున నింపి పానము చేసి. సుస్వర సుమధుర సరిగమ ధ్వనులు గళమున నింపి పానము చేసి. పల్లవించిన మానస వీణ, పల్లవించిన మానస వీణ. అనునిత్యం ఈ ఆలయం తలుపులను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంచుతారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన పట్టణాల నుంచి చెన్నైకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. చెన్నై నుంచి చెంగల్పట్టు, విరుదాచలం, పెరంబలూరు మీదుగా తిరుచి చేరుకోవచ్చు. అక్కడి నుంచి ఉచ్చిపిళియార్ ఆలయానికి చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. త్రేతాయుగంతో ముడిపడిన క్షేత్రంగా, సాక్షాత్తు రంగనాథుడే తరలివచ్చిన తీర్థంగా, గణనాయకుడైన వినాయకుడే బాలకుడిగా దిగివచ్చిన దివ్యమైన ప్రదేశంగా తిరుచి కనిపిస్తుంది. ఇక్కడ వినాయకుడు స్వయంభువునే, విశ్వేశ్వరుడు స్వయంభువునే కావటం విశేషం. అడుగడుగున ఆధ్యాత్మికతను ఆవిష్కరిస్తూ అనేక రాజవంశీకులకు సంబంధించిన చరిత్రను పరిచయం చేయటం ఈ ప్రదేశం ప్రత్యేకత. అలాంటి ఈ ఆలయ విశేషాలను గురించి తెలుసుకున్నారు కదా. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. విజయ కారణం నువ్వంట, విఘ్ననాశనం నువ్వంట, సిద్ధి బుద్ధి నీతోనే, తొలి పూజలు ఇలా నీతోనే. దయగల్లా గణపయ్య మమతల్లా వరమిస్తే ఊరంతా ఆనందం అడుగడుగున ఎగసేనులే. చోట నీతోనే వెలుగులు నిండగా, రక్షించను ఉంటే ఆనందం మెండుగా. నీవే రక్ష, నీవే దక్ష, నీవే గణేశ, నీవే రక్ష, నీవే దక్ష, నీవే గణేశ. గం 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 గణేశ, గం 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 గణేశ. గజానన గణాధిప వినాయక గజకర్ణక, గం గం గణేశ, గం 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 గణేశ. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.